మీది బల్లెపల్లి బల్లెపల్లి రఘునాథపాలెం మండలమేగా. అయితే ఇది శివాయిగూడెం సురేష్ గారి తోట అండి ఇది. సురేష్ గారిది. మీరు తోట ఏడుతున్నారు కదా, ఎంతమంది ఉన్నారు మీ ముఠా మొత్తం? 25 మంది 25 మంది ఉన్నారు. ఇప్పుడు కోస్తున్నారు, కాయ కోస్తున్నారు కదా, ఎట్లుంది కాయ? ఎట్లుంది? మంచిగానే ఉంది. నేను చూపెట్టండి కాయ సంచి. ఏమైనా కాయ తాలు ఏమైనా కనిపిస్తుందా అండి? తాలు లేదు. లేదా? చూపెట్టండి, అది చేతిలో పెట్టాము. మీరు కేజీ లెక్క కోస్తున్నారా కూలికేనా? ఒక్కొక్కరు సాయంత్రం కల్లా ఎన్ని కేజీలకు వస్తారు? 40-35 అట్లా కోస్తున్నారు. పొద్దున్నే వచ్చి 50కి వస్తారు. మీరు ఈ తోట కంటే ముందు వేరే తోట కోసిరు కదా, ఆ తోటకి ఈ తోటకి తాలు శాతం కాయ ఎట్లా డిఫరెన్స్ మీకు ఎట్లా అనిపించింది? తాలు తక్కువ ఉంది. అంతకుముందు కోసిన తోటలో అయితే తాలు ఎక్కువ ఉన్నది. అవునా అండి? మంచిగా ఉందా కాయ? అయితే మంచిగా ఉంది కదా. సరే అండి. అదే వంచమ్మ, అట్లా ఉంచు చెట్టు. ఎండిపోయింది. ఎప్పుడో కోయాల్సిన తోట ఇది. లేట్ అయింది. ఇప్పుడు తాళ్ళు మీరు కాయకు వస్తున్నారు కమ్మా, ఎట్లుంది తాళ్ళు? ఏమైనా ఉందా? మంచిగా ఉంది కదా. మీరు అంతకుముందు ఈ తోట కోయక ముందు వేరే తోట కోయడానికి పోయారు కదా, ఆ తోటలో ఇట్లా ఉన్నాయా కాయ? మంచిగా ఉన్నాయా? చూపెట్టమ్మా మీ సంచి ఏది? నీట్గా ఉంది అమ్మ కాయ. ఎన్ని కేజీలు కోస్తున్నారమ్మా రోజుకి? 40. ఇది ఈ తోట ఇట్లా కాయ ఎట్లా ఎందుకు ఉందంటమ్మా నీట్గా? దీనికి వైకే ల్యాబొరేటరీస్ ప్రొడక్ట్ అని వాయు యంత్ర కంపెనీ వాళ్ళది, వాయు యంత్ర ఆరోగ్య, వాయు యంత్ర ఆక్సివేజు, వాయు యంత్ర ఆయుష్ అట్లా కొడితే ఈ కాయ అంత నీట్గా ఉన్నది. మీరు ఎన్ని తోటలు కోసారు కదా, ఇట్లా ఈ కాయలు ఇట్లా ఉన్నట్టు ఇక వేరే తోటలు ఏమైనా కానొచ్చిందా మీకు? ఏందమ్మా లేవా? ఎట్లుందమ్మా కాయ కోసేటప్పుడు? నీట్గా ఉందా? అంతకుముందు మీరు కోసారు కదా వేరే తోటలు, దాంట్లో ఉన్నాయా ఇట్లా కాయ? రోగం వచ్చింది. అంత తాలు తెల్లగా ఉందా? దీంట్లో మంచిగా ఉంది కదా కాయలు. మీ పేరు ఏందండి? మట్టా సురేష్. ఏ ఊరండి? ఇక్కడ శివాయిగూడెం రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. చెప్పండి. నేను వైకే ల్యాబొరేటరీ వాళ్ళది రూటెక్స్, ఇమ్యూనో, మళ్ళీ వాయు, ఆక్సిజన్ ఇవన్నీ కొట్టానండి. కింద కూడా రూటెక్స్ 4 సార్లు డ్రిప్లో వదిలాము. రూటెక్స్ డ్రిప్ డెలివరీ ఇచ్చాము 4 సార్లు. మొన్న కూడా మళ్ళీ పైన వాయంత్ర స్ప్రే చేసామండి. ఇగో ఈ విధంగా ఉంది మన మిర్చి తోట. అవునండి. వాయంత్ర ఫస్ట్ రూటెక్స్ డెలివరీ ఇచ్చేసారు. రెండోసారి ఇచ్చేసా. మళ్ళీ రెండోసారి ఫస్ట్ నెలలో 3 సార్లు ఇచ్చానండి వాయంత్ర రూటెక్స్. దాంట్లో విల్ట్ అనేది లేదు, గొబ్బ అనేది లేదు. అవును, ఇప్పుడు దాకా మంచిగా ఉంది. ఎకరానికి మాక్సిమం 20 వచ్చింది అనుకుంటున్నాను. 20 వస్తుంది అనుకుంటారు. మీరు వాయంత్ర కాంబినేషన్లో ఏం కొట్టారండి మందు? ఫస్ట్ ఆక్సిజన్ అండి, వాయంత్ర ఆక్సివేజ్, వాయంత్ర ఆరోగ్య, మళ్ళీ వాయంత్ర ఆయుష్, మళ్ళీ ఇమ్యూనో కొట్టారండి. వాయంత్ర ఇమ్యూనో కొట్టారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారండి? ఇక్కడ 3 ఎకరాలు అండి. ఇది 3 ఎకరాలు మొత్తం మల్చింగే అండి. మీకు ఈ తాల్ శాతం ఏమైనా కనిపిస్తుందా అండి? శాతం లేదు కానీ లైట్ మచ్చ ఉంది. ఇప్పుడు ఈ వర్షం డ్యామేజ్ వల్ల కొంచెం మచ్చ ఉందండి, అయినా కానీ పర్లేదు. మరి ఎక్కడో ఒక మచ్చ ఉంది. చూడండి కాయ. మీరు ఈ ప్రొడక్ట్ వల్ల మంచి రిజల్ట్ వచ్చిందని? 2 సంవత్సరాల నుంచి వాడుతానండి ఈ ప్రొడక్ట్. 2 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారా? 2 సంవత్సరాలు బాగానే ఉంది. అవునా? మీకు ఎన్ని రోజులు కాయ అండి ఇది? ఇది 5 రోజులు కాయ అండి. 5 రోజులు కాయ. బాగుంది కాయ. సురేష్ గారు, ఈ ప్రొడక్ట్ మీతో తోటి రైతు పక్కన కొట్టారు. వాళ్ళు కూడా ఎకరానికి 40 క్వింటాలు వచ్చింది. భానువతి వీరన్న కొట్టాడు.
భానుతు వీరన్న వీరన్న ఎకరాకి ఎంత వచ్చింది? 45 క్వింటాలు వచ్చింది. 45 క్వింటాలు వచ్చింది. 45 క్వింటాల్ పండుగ వచ్చింది. పండు పచ్చికాయ. ఆహా. 20 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఇంకో కటింగ్ ఉందండి? ఇంకా లేదు, ఇంకొక అయిపోయిందండి. 20 వచ్చింది ఒకసారి. ఈ ప్రోడక్ట్ మీకు బాగా నచ్చింది అంటారు? మేము దీనికి కొట్టినామండి, మొక్కదనకం కొట్టినాం. మనం మొక్కజొన్న కొట్టారండి? మొక్కదనకం రూటెక్స్ కింద వేసినాం, పైన కొట్టారు. చూడండి మొక్కదనకం కానొస్తుంది 7 నుంచి.